శృతి ఎప్పుడొచ్చావు? బాగున్నావా? బాగున్నానక్క, నిన్నే వచ్చాను. శృతి పండగకి వచ్చావా? అవునా ఆంటీ? కూర్చో. అందరు బాగున్నారా? బాగున్నారు ఆంటీ. ఏంటక్కో పండగకి బట్టలు తీసుకున్నారా? తీసుకున్నాం శృతి. బతుకమ్మ పండగ కదా, ఈ పండగకి కొనుక్కోపోయినా ఈ బతుకమ్మ పండగకి కంపల్సరీ తీసుకున్నాం. కొత్త బట్టలు తీసుకోవాలి కదా, ఆడపిల్లల పండగ కదా, అందుకే తీసుకున్నాం. ఏం చేస్తున్నారమ్మా? ఆట బాట ఏది లేదు. మైకులో పాటలు పెట్టి ఆడేస్తున్నారు. సంబరాలు ఎక్కడున్నాయమ్మా? అవునమ్మా, రాను రాను మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ మర్చిపోతున్నాం మనం. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి కదా. అది నిజం శృతి. మన మూలాలు మర్చిపోతే ఎట్లా చెప్పు? మన చిన్నప్పుడు నాన్న పండగకి కొత్త కొత్త గౌన్లు కొనిస్తే సంబరపడేవాళ్ళం. ఇప్పుడు 10,000 పెట్టి పట్టుచీరలు కొన్నా ఆ సంతోషం ఎక్కడిదిరా? శృతి, మీ అమ్మ సత్తులు చేస్తుందా? చేస్తుందా అండి? నేనే ఎక్కువ చేయొద్దని చెప్పాను. ఎందుకు? ఎందుకంటే అక్కో అబ్బో ఆ పిండి అసలు తినడం నాకు ఇష్టమే ఉండదు. అట్లా ఎందుకు శృతి? సత్తులు మంచి టేస్ట్గానే ఉంటాయి కదా. పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఈ పొడి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పైగా ప్రోటీన్ ఫుడ్ కూడా, తెలుసా నీకు ఇది? నువ్వు ఎన్నైనా చెప్పాక నాకు మాత్రం అస్సలు నచ్చదు. పైగా పొద్దున్న లేవగానే టిఫిన్కి బదులు సత్తులు పెడతారు. అవునులే, పిజ్జాలు బర్గర్లు తినే వాళ్లకు ఈ పిండిల రుచి ఏం తెలుస్తుంది? అది కాదు శృతి, పండగలు ఎప్పుడో ఒక్కసారే వస్తాయి, రోజు రావు కదా. ఏ పండగకి ఏం తినాలో మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. ఆయా కాలాలను బట్టి ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామో అదే తినమని చెప్పారు. అప్పుడు అలా విన్నాం కాబట్టి ఇలా ఆరోగ్యంగా ఉన్నాం. మీరున్నారేంటి రబ్బర్ బొమ్మల్లా? అవునులే, నిజమే శృతి. అప్పుడు వాళ్ళు ప్రకృతితో కలిసి బ్రతికారు, కావలసినవి తిన్నారు. అందుకే మా అత్తమ్మ ఇప్పటికి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పుడు అంటే ఏం దొరికేది కాదు, ఉన్నదే తినేవారు. అప్పటి పద్ధతులు అప్పుడే కదా. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అప్పటి పద్ధతులు ఎంతో మంచివి. ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పిన ప్రతి దాని వెనుక మనకు తెలియని సైన్స్ దాగి ఉంది. ఇది తెలుసుకుంటే వాళ్ళదే కరెక్ట్ అని మనం ఒప్పుకున్నట్టే. సర్లే, నేను వచ్చి ఇంతసేపు అయింది, కనీసం టీ కూడా ఇవ్వలేదు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయానే. తెస్తానుండు శృతి. శృతి, నీకు మాట చెప్తా, ఏమనుకోకు. ఏంటో చెప్పండి ఆంటీ. నువ్వు జుట్టు విరబోసుకోవడం ఏం బాగాలేదమ్మా. అత్తమ్మ, శృతి జాబ్ చేస్తుంది కదా, తనకి ఇలా ఉండడమే ఇష్టం. అవునా ఆంటీ? ఇప్పుడు ఇలా హెయిర్ని వదిలేయడమే ఇప్పుడు ట్రెండ్. మీ ట్రెండ్ మారిపోయి మా ట్రెండ్ వచ్చేస్తుంది చూడు. అవునత్తమ్మ, మీరు చెప్పింది కరెక్టే. మనం వెనక రోజులకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే జొన్న రొట్టెలు తింటున్నాం, అంబలు తాగుతున్నాం. అంటే అప్పుడు ఆరోగ్యకరమైన తిండి తిన్నారనే కదా. సరే కానీ మీరు ఎలా ఉన్నా కనీసం పండగ రోజైనా చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, జడ వేసుకొని సాంప్రదాయబద్ధంగా ఉండాలని నా కోరిక. అవును శృతి, మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కానీ అత్తమ్మ చెప్పినట్టు పండగ పూట గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయకరం పద్ధతుల్లో ఉంటే మనకే మంచిది కదా. పాదాలకు పసుపు రాసుకునే మొదలు కుంకుమ పొట్టు పెట్టుకునే దాకా అన్నింటిలో సైన్స్ దాగి ఉంది. అవి మన ఆరోగ్యం కోసమే కదా. అప్పుడప్పుడైనా పాటిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం. అలాగే అక్క, రేపు గుడికి వెళ్ళేటప్పుడు అయితే మీ ఇంటికి వస్తాను. కానీ డ్రెస్లో కాదు, చీర కట్టుకొస్తా. కానీ జడ మాత్రం నువ్వు వేయాలి. నాకంటే జడ మా అత్తమ్మ చాలా బాగా వేస్తుంది. శృతి, మా అత్తమ్మ తయారు చేస్తే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు. సరే అక్క, నేను వెళ్ళొస్తా. బాయ్. బాయ్ అండి. బాయ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, అందరం మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించుకుంటూ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకుందాం. ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు నేను మీ శృతి.